శాసనసభ సభ్యులుగా ఎన్నికై గత 23 ఎన్నికల్లో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినామని చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ ఫిరాయించిన 10 మంది శాసనసభ్యులపైన మేము ఏదైతే స్పీకర్ గారు చర్య తీసుకుని వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి వారిపైన మేము కంప్లైంట్ చేసినామో చట్ట ప్రకారం నడుచుకోవాలని చెప్పి మేము ఏదైతే స్పీకర్ గారిని కోరినామో ఆ విషయానికి సంబంధించి స్పీకర్ గారు దాదాపు సంవత్సర కాలం నానబెట్టినా మేము కోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకుని 3 నెలల్లోపు స్పీకర్ గారు దీనిపైన నిర్ణయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు ఇచ్చిందో దానికి లోబడి స్పీకర్ గారు ఈ మధ్యన ఒక 15 రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం దాంట్లో కొంతమంది మళ్ళీ స్పీకర్ గారికి సమాధానం చెప్తూ సరే మేము అమాయకులం మాకేం తెలియదు అని చెప్పి మాకు ఇంకా కేసీఆర్ గారి పైన విశ్వాసం ఉంది బీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం ఉంది అని చెప్పి ఏదైతే సమాధానాలు ఇచ్చిండ్రో దాన్ని మళ్ళీ మాకు స్పీకర్ గారు పంపించి మేము ఎవరైతే పిటిషనర్లు ఉన్నామో మాకు అవి పంపించి దీనికి మీరు ఇంకా ఏమైనా రిజైండర్లు ఉన్నాయా మీరు గతంలో ఏదైతే కంప్లైంట్ చేసిండ్రో ఈ శాసనసభ్యుల పైన వీరు ఈ రకమైన సమాధానం చెప్పిండ్రు మాకు మీరు ఇంకేమైనా చెప్తారా దీనిపైన అని చెప్పి వారు ఇచ్చిన సమాధానం కాపీని మాకు పంపిస్తూ 3 రోజులు గడువిస్తూ మీ సమాధానం చెప్పండి ఇంత మించి గడువు కోరే అవకాశం కూడా లేదు అని కూడా వారు చెప్పాను. సరే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 3 నెలలు దాటింది 3 నెలలు అవుతుంది వారికి గడువు కూడా చాలా రోజులే ఇచ్చిండ్రు కానీ మాకు సమాధానం చెప్పడానికి మాత్రం 3 రోజులు గడువు ఇచ్చి 3 రోజులలో చెప్పాల్సిందే అని చెప్పాను. అయినప్పటికీ కూడా మేము 3 రోజులలో స్పీకర్ గారు ఇచ్చిన గడువు లోపే మేము సమాధానం తయారు చేసినాం. మరి నిన్న ఆదివారం కాబట్టి మేము తీసుకోలేము అని చెప్పి వారి సెక్రటేరియట్ చెప్పింది. వారు బెంగళూరులో ఉన్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు, మీడియా ద్వారా చూస్తున్న ప్రపంచంలో ఉన్న ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు వారి భాగవతం అంతా కూడా. కానీ ఇప్పటికీ కూడా మేము పార్టీ మారలేదు. ముఖ్యమంత్రి గారు నియోజకవర్గ అభివృద్ధి కొరకు పోతే ముఖ్యమంత్రి గారు మేము పోయినందుకు గౌరవించాలి కాబట్టి మా మెడలో 3 రంగుల కండువా కప్పిండు. అది జాతీయ జెండా రంగులున్న కండువా, అది మేము కాంగ్రెస్ కండువా అనుకోలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు. మాకు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంది కాబట్టి మమ్మల్ని సభ్యులుగా కొనసాగించండి అని చెప్పి పాపం 100 ఏళ్ళకెళ్ళి తిన్న పిల్లి యాత్ర పోయిందన్న పద్ధతుల్లో వారి అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అది చూస్తే కనీసం ప్రజలు నవ్వుకుంటారు, ఆ నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటారు. వాళ్ళని చూసి ఎదురుపడితే కూడా ఎవరికైనా ఎట్లా ఉంటుంది మనం ఈ సమాధానం రాస్తే అన్న ఆలోచన కూడా లేకుండా ఎంతమంది కళ్ళు కప్పుతారు. ఆ ఒక్కరోజు కండవగా ఊకోలేదు కదా. ఆ తర్వాత అనేక కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు పోయారు. ఇగో ఇది పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్యన ఒక వారం 10 రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాడవచ్చు, పొరపాట్లు వినొచ్చు. ఎదురుగున్న మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటనే ఏమైనా ఏఐ ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టుగా వచ్చేటట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు, మా పార్టీలకు వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే అయ్యో అట్లనా అన్న నేనే వస్తావు నీ సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో వారు రాసిచ్చిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కొని పోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనెవరు? రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం రాదు. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇక్కడ ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీ కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి చెప్పిన కండువా కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏందిందన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి ఒప్పుకొని తప్పు చేసినామో అన్నాడు, ఏదో క్షణికావేశంలో పోయినామో, ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో, పొరపాటు చేసామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి, లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చట కేసీఆర్ కాడ పెట్టుకోవాలి. ఈ పిటిషన్ అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు, మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం, ఏదో అపోహపడి జయేష్ రెడ్డో వివేకానందనో ప్రభాకరో తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చిర్రు, కొద్దిగా మీరు మన్నించడం కేసీఆర్ కాడికి పోవాలి. వాస్తవానికి నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయినరు. రేవంత్ రెడ్డి ఇంట్లో సమాలోచనలు జరుగుతున్నాయి గంటల తరబడని మీ మీడియా ద్వారానే చూసినాం. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు, తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహం ఏం లేదు.